లో లేడీస్ పేరు మీద పెట్టించినారు ఫ్రీ, అదే వడ్డీ లేకుండా డబ్బులని. ఆ అమౌంట్ వచ్చి మంత్లీ 10,000 ఈ పాప అకౌంట్ నుంచే పోవాలి. వీడు ఫోన్ పే చేస్తే ఆ పాప అట్లా ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. కానీ 2 months చేస్తున్నాడు. పబ్లిక్ ఏం చెప్తున్నాడు, నీకు ఫోన్ పే డబ్బులు ఇస్తున్నావు కదా 10,000 15,000 ఇంకేమి నీకు అన్నట్లా చెప్తున్నాడు. వాడు ఇస్తున్న 10,000 అక్కడికి. ఇక్కడ పాపం లేదా నా డబ్బులు పోయినాయి, నాకు ఇట్లా అయింది, కానీ నాకు పరిష్కారం ఏం లేదని పాప చాలా మనస్పాతం చెందింది. ఇట్లా అయింది. 8 నెలలు ఆ పాపకి. బంగారం వచ్చి ఈ పాపదే. వాళ్ళ చెల్లెలు ఈ పాపకి వేసుకోమని ఇచ్చింటే అది బంగారం తీసుకుని పెట్టింది. బండి వచ్చి చెల్లెలు బెంగళూరు చేస్తుంటే నా పేరు వద్దులే నీ పేరు పెట్టుకోని చెప్పి చెల్లెలు 2 వీలర్ ఇస్తే ఆ 2 వీలర్ కానీ అమ్ముకున్నాడు. ఏం చెప్తే ఇప్పుడు ఏం చేస్తా, ఏం లేదు, ఏమైనా కానీ నేను కోర్టులో చూసుకుంటాం పో, నువ్వు ఏం చేసుకుంటే చేసుకోపో, ఉంటే ఉండు, సావు, నాకేం సంబంధం లేదు అని వాదన చెప్పాను. పోలీస్ స్టేషన్ మీద కంప్లైంట్ ఇచ్చినా కానీ దానికి కానీ ఏమి పోతే పోలే, నాకు ఉద్యోగం, నాకేం ప్రాబ్లం లేదు, పో, నేను ఎక్కడే ఉంటాను, నాకు ఉద్యోగం పోతే నువ్వు నీకేం డబ్బులు ఏం లేను, నీ ఇష్టం అయితే నువ్వు చేసుకో, తినుకో, నాకు సంబంధం లేదు, ఉంటే ఉండు, సచ్చు, నాకేం సంబంధం లేదు. ప్రెగ్నెంట్ ఉన్నా కానీ నాకేం సంబంధం, నువ్వు 5 నిమిషాలు అడగద్దు, నువ్వు నాకు ఏమనుకున్నావు, నువ్వు నాకు పేపర్లో పోలీస్ స్టేషన్ ఎక్కించినావు, నువ్వు అంతా ఎక్కించినావు అని చెప్తున్నాడు.